బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రతి వ్యక్తికి అవునన్నా కాదన్నా ఇష్టమున్నా లేకపోయినా స్వేచ్ఛగా అయినా అస్వతంత్రంగా అయినా పుట్టడం పెరగడం చావడం అనే ఈ మూడు కర్మ విహితములే వస్తూనే ఉంటాయి. నాకు వద్దు బాబోయ్ అన్నా జన్మ వస్తుంది, కావాలన్నా మోక్షం రాదు. మరణం మళ్ళీ జననం, మళ్ళీ మరణం మళ్ళీ జననం. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. చాలా సులభంగా జగద్గురుడు శంకరాచార్యుడు ఈ గీత రూపంలో ఇచ్చాడు. నువ్వు పుడుతున్నావు, మళ్ళీ చస్తున్నావు, మళ్ళీ పుడుతున్నావు, మళ్ళీ చస్తున్నావు. ఈ పుట్టడం చావడం అనేది ఒక చక్రం లాంటిది. బండి చక్రం కింద నాకు పైకి వస్తుంది, పైన ఉన్నది కిందకు వస్తుంది. చక్రం ఎప్పుడు గిర్రం తిరుగుతుంది కదా, కింద ఉన్నది పైకి పైన ఉన్నది కిందకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మాటలో చెప్పాలంటే ఓ స్కూటర్ వేసుకు తిరుగుతున్నావు, బైక్ ఆ గాలి కొట్టే ట్యూబ్ ఉన్న ఆ ముళ్ళు కింద ఉన్నది తిరుగుతూ పైకి వస్తుంది, మళ్ళీ కిందకి పెడుతుంది, పైకి వస్తుంది, కిందకి తిరుగుతుంది. అలాగే జనన మరణ చక్రం అని ఒక చక్రం ఉన్నది. ఈ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. దీనికి విశ్రాంతి లేదు, అవిశ్రాంత చక్రం. ఎప్పుడో ఒకప్పుడు ఇందులోంచి బయటపడాలి కదా. బయటపడడానికి గరుడ పురాణం అపూర్వమైన ఒక మార్గం సూచించింది. అనారోగ్యం వచ్చింది ఒక వ్యక్తికి, వాడికి మళ్ళీ ఆరోగ్యం చేకూరుతుందో లేదో ఒక్కోసారి మనకి తెలియదు. అందులో వయస్సులో ఉన్నప్పుడైతే మందు వేస్తే తగ్గుతుంది, వాడి ఇంటికి వస్తాడనో నమ్మకం ఉంటుంది. కానీ ఒక వయస్సు దాటిన తర్వాత 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటాక ఆసుపత్రి పాలైతే అతని స్థితిని బట్టి మనకు అర్థమవుతుందిట. ఇంకా లాభం లేదు, ఇతడికి పోయే కాలం వచ్చింది, ఎక్కువ కాలం ఉండడం తెలిసిపోతుంది. ఎటొచ్చెటు పైన వాళ్ళకి మనమో మనకు వాళ్ళు రుణం ఉండడం వల్ల పాపం కొంతమంది డాక్టర్లు మీకేం పర్లేదని అంటారు. మన దగ్గర ఆఖరి దాకా మిగిలిన ఈ 2-3 లక్షలు 5 లక్షలు లాగేస్తారు. అది పుచ్చుకున్నాక అప్పుడు చావు కబురు ఇందాక చెప్పినట్టుగా చల్లగా చెబుతారు, అబ్బే వెళ్ళిపోండి. ఇక కాకపోతే బిల్లు కట్టి మరి ఈ శవాన్ని పట్టుకెళ్ళండి అంటారు. మంచి డాక్టర్లు కొందరు ఉంటారు, పరమ ఉదారులు ఉంటారు. అసలు కొంతమంది వైద్యుల పేరు తలుచుకుంటే కూడా పుణ్యం వస్తుంది. వాళ్ళు వైద్యనారాయణ హరి. కర్నూలులో వేణుగోపాల్ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన చెయ్యి పట్టుకుంటే రోగం తగ్గుతుంది. పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేస్తాడు ఆయన. ఆయన భార్య కూడా గైనకాలజిస్ట్. అసలు అటువంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. నేను ఒకసారి ఆయన చూసి అసలు డాక్టర్లలో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. ఆయన ఒక ముక్కలో చెప్పాలంటే విష్ణు స్వరూపుడు. ఆయన పేరు వేణుగోపాలుడు అని దేవుడు పెట్టాడు, పెద్దలు పెట్టారు. ఆయన నిజంగా వేణుగోపాలుడే, కృష్ణుడే. ఇంకా ఆయన భార్య, ఆవిడ చెప్తే ఎవరికైనా ఇంత అన్నం పెట్టిందంటే ఉన్న రోగాలు ఏమైనా ఉంటే పోయి గొప్ప ఆరోగ్యం వస్తుంది. ఆవిడ చేతి భోజనం ఓ పూట తిన్నామంటే ఓ వారం రోజుల పాటు మళ్ళీ మనకి పెద్దగా ఆహారం లేకపోయినా చిన్న చిన్న టిఫిన్తో కూడా ఉపన్యాసం చెప్పచ్చు. అది డాక్టర్లు అంటే. నీవు ఈ మందు వాడితే రోగం తగ్గుతుంది అనుకుంటేనే మందు రాస్తారు. అనవసరంగా మందులు లిస్ట్ ఇవ్వరు, ఉట్టినే రోగికి ఖర్చు కాకుండా చూస్తారు. చాలా ఉత్తములు. ఈ మధ్యనే వాళ్ళు కలివెన సత్రానికైనా సెక్రటరీ కూడా అయ్యారు. భగవంతుడు అటువంటి వాళ్ళ చేత సత్కార్యాలు చేయించడానికి వాళ్ళని బలాత్కారంగా కొన్ని పనులు కడతారు. ఆయనలో ముట్టుకుంటే తగ్గుతుంది కాబట్టి ఆయన దగ్గరికి ఎవరినో వెళ్ళారంటే బోలెడు ధనం సంపాదించవచ్చు. ఆయన నిజం చెప్పాలంటే ఒక క్షణంలో 1 కోటి రూపాయలు సంపాదించగలడు ఆయన. అయినప్పటికీ మాట వరసకు కూడా పేషెంట్ దగ్గర అనవసరంగా డబ్బు పుచ్చుకోరు, అనవసరంగా ట్యాబ్లెట్లు రాయరు. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి సుకృతులు వస్తాయండి? అలా కాకుండా ఉట్టినే ఆ మనిషిని మోసం చేసి వాడికి ఉత్తినే ట్యాబ్లెట్లు రాసి పదే పదే ఆ వ్యక్తి యొక్క సొమ్మంతా పాడు చేస్తే ఎంత ఇబ్బంది కలుగుతుంది ఆ వ్యక్తికి. పాపం పేషెంట్ వెళ్ళాడంటే డబ్బున్న వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళు కట్టుకోలేక అయిపోతారు. ఒక్కొక్కసారి ఆసుపత్రికి తీసుకెళ్ళి తల్లిదండ్రులకు వైద్యం చేయించలేక, ఆ వైద్యం చేయించిన తర్వాత అప్పు తీర్చలేక ఈ బతుకున్న వాడు వస్తారు. చచ్చినవాడు ఎలాగో చచ్చిపోయాడు పాపం. దాంతోపాటు బతుకున్న వాడు చచ్చే చావు అవుతుంది. చెయ్యలేరు, చేయకుండా ఉండలేరు. ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, వాడు నాన్న అంటే ప్రాణం. ఆయన కోసం నానాయాత్ర పడిపోయింది. డబ్బు ఎక్కడ ఉంటుందో వాళ్ళ దగ్గర ఏదో కుటుంబం పోషణకు కావాల్సిన డబ్బు ఉంటుంది. తండ్రి చచ్చిపోతాడేమో అని ఆయన పేరు చేతి మీద కూడా వేసుకుంది. పాపం తండ్రి అంత ప్రేమ, ఏం లాభం? వాళ్ళు ఒక స్థాయి దాటి ఖర్చు పెట్టలేరు. మరి భగవంతుడు వాళ్ళకి మనస్సు ఇచ్చాడు, కానీ దానికి తగిన డబ్బు లేదు.
అలాంటి వాళ్ళ దగ్గరగా డాక్టర్లు ఆచితూచి తీసుకోవాలి. అలా తీసుకున్న వైద్యులు విష్ణు స్వరూపులు. ఎప్పుడు లోకంలో అలాంటి పుణ్యాత్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళు లేకపోతే ధర్మం ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యన ప్రతివాడు డాక్టర్లు తిట్ట మొదలెట్టాడు, వైద్యులు తిట్ట మొదలెట్టాడు. వైద్యులు అందరూ పాపాత్ములు ఎందుకు అవుతారు? లేకపోతే పుట్టిన ప్రతి ప్రాణి పాపాత్ముడు కాదు. ప్రతి వృత్తిలోనూ కొందరిలో లోపం ఉంటుంది, కొందరిలోనేమో లోపం లేకుండా ఉంటుంది. కొందరు పుణ్యాత్ములు ఉంటారు, కొందరు పాపాత్ములు ఉంటారు. అది వారి వారి సంస్కారం. పండితుల్లో పాపాత్ములు ఉంటారా? ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరిలోనూ పాపాత్ములు ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు. కాబట్టి అందరినీ ఒకటే ఘాటిన ఎప్పుడు కట్టకూడదు మనం. అలా అనడం కూడా దోషం. కాకపోతే అనవసరముగా వైద్యం పేరు చెప్పి ఈ వచ్చినటువంటి రోగుల దగ్గర ధనం లాగితే అటువంటి వాడు నరకానికి పోతాడు, వాడు పాపాత్ముడు. ఇంత ఎందుకు చెప్తానంటే మొత్తం మీద ఆసుపత్రికి వెళ్ళాడంటే వీడు ఏమవుతాడో, ఇంటికి వస్తాడో లేదో తెలియదు, వీడి డబ్బు తిరిగి వస్తుందో రాదో తెలియదు, జబ్బు తగ్గుతుందో లేదో తెలియదు. అలాంటప్పుడు ఆ వ్యక్తి నిరంతరం హరినామస్మరణ చెయ్యాలి. కానీ పెద్ద సమస్య ఏమిటో తెలిసిన, ఇక్కడ ఒక మాట చెప్పాడు. రోగి తాను ప్రాణాపాయ స్థితికి వెళ్ళాడు అని వాడికి అర్థమవుతుంది. అప్పుడు వాడు రామనామస్మరణ, శివనామస్మరణ, హరినామస్మరణ, తన ఇష్టదేవతా నామస్మరణ చెయ్యాలి. కానీ ఎలా చేస్తాడు? వీడిని తీసుకెళ్ళి ఆసుపత్రిలో పెట్టారు, ముక్కు దగ్గరేమో ఆక్సిజన్ పెట్టారు, లేకపోతే ఇంట్లో మంచం మీద పడుకున్నాడు. ఆ సమయంలో ఈ శరీర బాధ వల్ల, శరీరం కంపించిపోతూ ఉండడం వల్ల, లేక అనారోగ్యం వల్ల, తిండి తినడానికి లోపలికి సహించకపోవటం వల్ల, పక్కనున్న వాతావరణం వల్ల అప్పుడు రామనామస్మరణ చేయలేడు వాడు. అది రాకుండానే ఇప్పుడు మీరు చేస్తున్న పని మంచి పని అన్నమాట. ఎప్పుడూ మృత్యు వచ్చినప్పుడు వార్ధక్య స్థితిలో పోయే కాల సమయంలో పురాణం విందాం, అప్పుడు రామనామస్మరణ చేద్దామంటే మీరు ఎంత గెలుచుకున్నప్పుడు రామనామస్మరణ చేయలేరు. ఆంధ్ర వాల్మీకి వావిలికొండ సుబ్బారావు గారు అద్భుతమైన పద్యం రాశారు ప్రారంభంలో పీఠికలో. ఆయనకి ఆంధ్ర వాల్మీకి అని పేరు. వాల్మీకి రామాయణం యథాతథంగా పద్యంగా అనువాదం చేసిన మహానుభావుడు ఆయన ఒక్కడే, పరమ పండితుడు. ఆయన పాండిత్యం లాంటి పాండిత్యం ఈ కలియుగంలో మరొకడికి వస్తుందంటే నమ్మలేము. ఈ ఆధునిక కాలంలో చాలా కష్టం. అటువంటి భాష్యం రాశాడు ఆయన. ఆయన రాసిన రామాయణమునకు మందరము అని పేరు. ఆయన చచ్చిపోయి మళ్ళీ బ్రతికినవాడు. ఆయన కూడా ప్రాణం వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చింది. అయినా అదృష్టవశాత్తు లోకశ్రేయస్సు కోసం ఆయన బ్రతికాడు. పరమపుణ్యాత్ముడు. ఆయనకి సంతానం లేదు. అమ్మయ్య నాకు భవబంధాలు లేవు అనుకున్నాడు ఆయన. తన జీవితం అంతా రామనామానికి అంకితం చేశాడు. ఎన్ని పురాణాలు రాశాడు, తెలుగులో అనువాదం. ఆయన రాసిన వ్యాఖ్యానం చదువుతూ ఉంటే బృహస్పతి రూపంలో పుట్టాడేమో అనిపిస్తుంది. ఇంచుమించుగా 50s వెళ్ళిపోయాడు ఆయన. 1950-57 మధ్యలో వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఆ మధ్యకాలంలోనే ఆయన ప్రపంచానికి చేయవలసిన ఉపకారం చేసి వెళ్ళిపోయాడు. తెనాలి అని ఉంది కదా ఇక్కడ, ఆ తెనాలి దగ్గర అంగల కుదురులో ఆయన ఆశ్రమ స్థాపన చేసి దానికి వాసుదాసు గారి కుటీరము అని పేరెట్టారు. శ్రీరామ కోదండ సేవక సమాజం అని పేరెట్టారు. శ్రీ కోదండరామ సేవక సమాజం ఏదో దానికి పేరు కూడా పెట్టుకున్నారు తర్వాత వాళ్ళు. ఇప్పటికీ ఆ రామాయణం దొరుకుతుంది, అది కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. కనీసం చదవలేకపోయినా ఇంట్లో పుస్తకం ఉన్నా పుణ్యం వస్తుంది. అసలు ఆ పుస్తకం ఇంట్లో ఉంటే చాలు, అంత గొప్ప పుస్తకం. ఆయన పీఠికలో అద్భుతమైన పద్యాలు రాశాడు. ఒరే నాయనా, ఎప్పుడో ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు రామనామస్మరణ చెయ్యాలనుకుంటావు, కానీ అప్పుడు నువ్వు ఎంత గెంతుకున్నా రామనామస్మరణ చేయలేవు. ఎంతో సాధన ఉంటే తప్ప చివరి క్షణాల్లో రామ రామ అనలేవు. సాధన లేకుండా హఠాత్తుగా రామ అనాలంటే వస్తుందా? రోజు వాడి మీద వీడికి, వీడి మీద వాడికి నేరాలు చెప్పడానికి అలవాటు పడిపోయింది ఒక ఆవిడ అనుకోండి. ఇదిగో ఆవిడండి ఇలాంటి ఆవిడండి, ఈవిడ ఇలాంటి ఆవిడండి చెప్పడానికి అలవాటు అవ్వడం వల్ల ఏమవుతుందన్నమాట, చచ్చిపోయేటప్పుడు ఈవిడే గుర్తొస్తారు. దాంతో మళ్ళీ భూలోకంలోకి ఆవిడ మోసుకునే బతుకు పడుతుంది. అందుకని దీనికి నిరంతర సాధన కావాలి. దంతంబులుడునం చింత పుట్టకమున్న కనుదోయి మసకలు గొనకమున్నా పెండ్లాము కడుగడగండ్లు పెట్టకమున్నా వడకుచే కాల్ తడబడకమున్నా గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమున్నా నందనుల్ తను చూచి నగకమున్నా ముడుతలచే మేను మిడుకులాడకమున్న చెడు రోగముల తెల్వి చెడకమున్న
పూని వైద్యుండు చెప్పకపోకమున్న కాలభట దర్శనం బును కాకమున్న రామా శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యానమనరించు వాడెపో ధన్యతముడు. ఒక అద్భుతమైన పద్యం, దృశ్యం కళ్ళ ముందు పెట్టాడు ఆయన. వార్ధక్యం వచ్చింది, పళ్ళు ఊడిపోతాయి. పళ్ళు ఊడిపోతే వాక్శుద్ధి ఉండదు. నోట్లో పళ్ళు నాలిక సక్రమంగా ఉన్నప్పుడు, కొంచెం ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడితే అర్థమవుతుంది. క్రమంగా ఏమైపోతుంది అనమాట, దంతాలు ఊడిపోతే మాటలు రమ్మంటే రావు, స్పష్టంగా రావు. ఆ దంతాలు ఊడిపోయిన బాధ వల్ల ఒకటే బాధ. పళ్ళు ఊడిపోయి పళ్ళు నొప్పితో ఉన్నప్పుడే ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరన్నా రామా అనగలరా? బాబోయ్ అంటాడు, పరిగెత్తుకు వెళ్ళిపోతాం. ఆ మధ్యలో ఒకసారి ఒక పన్ను నన్ను పీకేసింది, ఒక ముక్కలో చెప్పాలంటే ప్రాణం తీసేసింది. లోపల పన్ను పరమ బాధ కలిగించింది. ఆ బాధకి అక్కడికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉమారాణి గారిని బతిమాలి క్యాప్ వేయించుకున్నాక మళ్ళీ సుఖంగా మీకు ఉపన్యాసం చెప్పగలిగా. 2-3 రోజులు గెజగెజలు అడిపోయాను. అడగండి ఆ పక్క ఏం చెప్తారు. దంతాలు ఊడిపోతున్నప్పుడు లేక బాధ కలుగుతున్నప్పుడు మనం భగవన్నామం చేయలేము, ఉపన్యాసం చెప్పలేము, తినలేము. మీకు ఎంతో ఇష్టమైన మిఠాయి తినలేరు, ఎంతో ఇష్టమైన ప్రసాదం తినలేరు, అసలు ఎంతో ఇష్టమైన చాలా పదార్థాలు లోపలికి వెళ్ళవు. ఈ దంతాల బాధ ఎక్కువైపోతుంటే, ఈ చింత ఎక్కువైపోతే ఇంక వాడు ఏం చేస్తాడు? అప్పుడు నువ్వు రామ అందామన్నా రామరామ మాట వరుసకు కూడా నోట్లోంచి మాట రాదు. కళ్ళు వార్ధక్యంలో మసకలిస్తాయి. ఈ కళ్ళజోడు పెట్టకపోతే ఏం కనపడదు. కళ్ళజోడు కనబెట్టినా ఇలా అయిపోయి ఏం చేయాలో తెలియక చీకట్లో ఇసుకలోకి బండి పానిచ్చేస్తున్నాం మనం. అవునా కదా? రాత్రిపూట బండి నడపాలంటే ఎంత భయం వేస్తుందో వార్ధక్యం వచ్చిందంటే. ఈ 2 కళ్ళు సక్రమంగా పనిచేయవు. చక్కగా పూర్వకాలంలో ఇలా పెడితే ఏ వస్తువుైనా చెక్క కనపడేది నాకు. ఇప్పుడు ఈ కళ్ళజోడు పెట్టకపోతే కళ్ళజోడు పెట్టాం కనపడుతుంది, లేకపోతే కనపడలేదు అనిపిస్తుంది. ఈ దిక్కుమాలిన కళ్ళజోడు కొట్లగోవ చూపులాగా తయారవుతుంది మనకి. క్రమంగా ఒక్కోసారి చికాకు, ఇలా చూడాలి. అన్ని వేళలా ఈ కళ్ళజోడు పడి పనికిరాదు. చదవడానికి పనికొస్తుంది. ఉత్తప్పుడు కళ్ళజోడు ఉంటే ఇలా చూసి వీడు చతుర్నేత్రుడు అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే కాకి కడగంటి చూపు. ఆ సమయంలో నీకు ఈ కళ్ళు సరిగ్గా కనబడినప్పుడు ఉపన్యాసానికి రాగలుగుతున్నారు. ఇప్పుడు చాలా మందికి రావాలని ఉంటుంది, కానీ రాలేరు. ఎందుకు రాలేరు? చూపు లేదు, కాళ్ళు పనిచేయవు. అప్పుడు ఏం చేయాలి? ఏమండి బావగారు, వియ్యంకుల వారు, కాస్త మీకు ఓపిక ఉంటే మీతో పాటు నన్ను ఉపన్యాసానికి తీసుకెళ్ళరా అని పక్కవాడిని బతిమాలాలి. ఆయనకి ఇష్టమైతే తీసుకొస్తాడు, లేకపోతే తీసుకురాలేడు. కాబట్టి మనకి క్రమంగా చూపు తగ్గిపోతే కదలలేం, మెదలలేము, రాలేము, ఎక్కడికి వెళ్ళలేము. ఎంత ఇష్టమైన ఉపన్యాసానికైనా వెళ్ళలేము, ఎంత ఇష్టమైన యాత్ర కడదామన్నా ఈ చూపు లేకే కదా చాలామంది వార్ధక్యంలో వెళ్ళలేక బాధపడిపోతున్నారు. కాబట్టి అప్పుడు నువ్వు రామా అనలేవు. కళ్ళు సరిగ్గా కనబడనప్పుడు ఓపిక లేక, ఏం దొరుకుతుందో తెలియక, పక్కనున్నవాడు ఎవడో తెలియక రామనామస్మరణ చేయలేవురా. For more videos like this, subscribe Big TV channel.